హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్ కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన అధికారి GPO ఉద్యోగాల నియామకానికి సంబంధించి పాత VRO VRల నుంచి అప్లికేషన్స్ అయితే సేకరించారు. వాటిలో వ్యాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని, ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని అనేది కూడా డిసైడ్ అవుతుంది. ఈ నేపథ్యంలో 6196 అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి అనేక అప్లికేషన్స్ భారీ సంఖ్యలో ఇన్వాలిడ్ అవుతున్నవి. సో వాటికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఆ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నవి, సో దీని ద్వారా మొత్తం వేకెన్సీలో వచ్చిన అప్లికేషన్స్ తీసేయడము, అదే విధంగా ఇన్వాలిడ్ అప్లికేషన్స్ తీసేస్తే మనకు మిగిలే వేకెన్సీ తెలుస్తుంది. కాబట్టి సో ఇక్కడ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నవి, రిమైనింగ్ వేకెన్సీ ఎంత ఉండొచ్చు అనే దానిపైన ఈ వీడియో ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. దాని ద్వారా మీ జిల్లాలో ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అనే అంచనాకు వస్తారు. ప్రిపరేషన్ చేయాలా వద్దా అనే దానిపైన ఒక క్లారిటీ ఉంటుంది. సో వీడియో పూర్తిగా చూడండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏ యూట్యూబ్ లో కూడా లేదు, ఏ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా లేదు. సో నేనే మొదటిసారిగా దీని సమాచారం అందిస్తున్నా కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీరు ఏ ఒక్క చిన్న పాయింట్ ఈ వీడియో మొత్తం నచ్చినా కూడా లైక్ చేయండి. సో వీడియోని లైక్ చేయడం ద్వారా నాకు ఇచ్చే సపోర్ట్ అనేది చాలా విలువైనది. సో అందరూ కూడా లైక్ చేయండి, ఎవరు కూడా మిస్ అవ్వకుండా. అదే విధంగా వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి. ఇక ఛానల్ ని చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్ గా చేరుతుంది. మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇంకా చాలా వస్తుంది. సో అదే విధంగా మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్, మన బౌన్స్ బ్యాక్ ఛానల్ యాప్ ఏదైతే ఉందో అందులో గ్రామ పాలన అధికారికి సంబంధించి ఫుల్ కోర్స్ లాంచ్ చేయడం జరిగింది. దానిపైన ఉన్న ఆఫర్స్ నిన్నటితో ముగిసినవి. కానీ అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకు ఇంకొక వారం రోజులు, అంటే మే ఫస్ట్ వీక్ మొత్తం కూడా ఆఫర్ ఉంటుంది. సో మీకు 3000 రూపాయలు ఉన్నటువంటి కోర్స్ వచ్చేసి మీకు 1000 రూపీస్ కే వస్తుంది. అదే విధంగా పాత అంటే ఓల్డ్ స్టూడెంట్స్ కి ఇంకా తక్కువ ప్రైస్ కి అంటే 700 కే కోర్స్ వస్తుంది. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే అక్కడ స్టోర్ అనే దాంట్లోకి వెళ్తే మీకు స్టార్టింగ్ లోనే GPO కోర్స్ ఉంటుంది. మీరు కోర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ చేసే ముందు కూపన్ కోడ్స్ కనిపిస్తాయి. ఆ కూపన్ కోడ్ పైన మీరు క్లిక్ చేస్తే ప్రైస్ అనేది రిడ్యూస్ అవుతుంది. తర్వాత మీరు పేమెంట్ చేసి కోర్స్ ని పర్చేస్ చేసుకోవచ్చు. అదే విధంగా మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ అంటే మనకు అనేక నోటిఫికేషన్ సంబంధించి, ప్రిపరేషన్ సంబంధించి, మోటివేషన్ సంబంధించి అనేక రకాలుగా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, అందులో కూడా జాయిన్ అవ్వండి. అందులో అయితే ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. యాప్ లింక్ అదే విధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఓకే, ఇది ఇన్ఫర్మేషన్ మాత్రమే, అవసరం ఉన్న వాళ్ళు ఉపయోగించుకోండి. ఓకే, సో ఫ్రెండ్స్, GPO గ్రామ పాలన అధికారికి సంబంధించి మొత్తం అప్లికేషన్స్ మీకు తెలిసిందే 6196. వేకెన్సీ ఏమో 10,954. ఓకే, సో ఇందులో 6196 అప్లికేషన్స్ తీసేస్తే మనకు 4700కు పైగా వేకెన్సీ ఉంటవి అని చెప్పేసి ఒక ప్రాథమిక అంచనా. అయితే అనేక యూట్యూబ్ వీడియోస్ లో కూడా 4700, 4800 అని చెప్పేసి వీడియోస్ వస్తున్నవి. అది ఫైనల్ వేకెన్సీ కాదు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం ఇంకా పెరుగుతవి. ఎలా పెరుగుతవి అనేది కూడా ఇక్కడ ఈ వీడియోలో మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఏవైతే వచ్చాయో పాత VRO VRల నుంచి, అందులో అనేక అప్లికేషన్స్ వ్యాలిడ్ కావడం లేదు, చెల్లడం లేదు. దానికి అనేక కారణాలు ఉన్నవి. అంటే కొందరికి అర్హత లేకపోవడము, పాత VRO VRలలో మీకు అంటే వాళ్ళకు డిగ్రీ కానీ లేదంటే ఇంటర్ ప్లస్ 5 years కానీ అడిగారు కదా. అయితే 10th క్లాస్ ఉన్నటువంటి వాళ్ళు, జస్ట్ 10 పాస్ అయిన వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేసుకున్నారు. సో దానికి అనేక కారణాలు ఉండొచ్చు. అయితే అవైతే వ్యాలిడ్ కావు. అదే విధంగా డబుల్ అప్లికేషన్స్ కూడా ఉన్నవి. కొందరు ఒకటి కాకుండా 2 సార్లు అప్లై చేశారు. కొందరు 2 జిల్లాల్లో అప్లికేషన్ చేశారు. ఇవన్నిటి వల్ల అప్లికేషన్స్ అనేవి కొన్ని రెడ్యూస్ అవుతాయి. దానికి అదనంగా ఇక్కడ జరిగిన మిస్టేక్ ఏంటంటే, గూగుల్ ఫామ్ ద్వారా అప్లికేషన్స్ పెట్టడం వల్ల అది సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యింది. చాలా మంది తెలియక నిరుద్యోగులు కూడా ఇదే అప్లికేషన్ ఏమో అనుకుని అప్లికేషన్ చేసుకున్నారు. అందులో ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక రకాల రంగాల వారు ఉన్నారు. సో అవన్నీ కూడా ఇన్వాలిడ్ అవుతున్నవి. సో ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా ఎన్నున్నవి ఇన్వాలిడ్ అప్లికేషన్స్. అదే విధంగా జిల్లాల వారిగా రిమైనింగ్ వేకెన్సీ అంటే పాత VRO VRలకు వాళ్ళ అప్లికేషన్స్ వ్యాలిడ్ అయినవి తీసేసిన తర్వాత ఎన్ని మిగిలొచ్చు అనేది చూద్దాము. అయితే ఇవి ఫైనల్ వేకెన్సీ కాదు. ఫైనల్ వేకెన్సీ మనకి ఎప్పుడు వస్తుంది? పాత VRO VRలకు వ్యాలిడ్ అయిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి అవి పాస్ అయిన వాళ్ళకు అప్లికేషన్స్ అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇస్తారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్ లో కూడా కొంతమంది జాయిన్ కాకపోవచ్చు. జాయిన్ అయిన తర్వాత మిగిలేటివి ఏవైతే ఉంటాయో అవి ఫైనల్ వేకెన్సీ. అయితే మరి ఈ వీడియో ఎందుకు అనంటే, మీ జిల్లాలో వేకెన్సీ పెరుగుతవి, కొన్ని జిల్లాలో తక్కువ వేకెన్సీ ఉండడం వల్ల, అంటే పాత VRO VR అప్లికేషన్స్ భారీగా రావడం వల్ల 1-2 వేకెన్సీసే ఉన్నవి, కొన్ని జిల్లాలో వేకెన్సీ లేవు. అలాంటి వాళ్ళు డిసప్పాయింట్ అవుతున్నారు. సో ఖచ్చితంగా వేకెన్సీస్ పెరుగుతవి. ఎలా పెరుగుతాయో మీకు చూపించాలి లైవ్ గా, అదే విధంగా ప్రాక్టికల్ గా, అదే విధంగా విత్ ఇన్ఫర్మేషన్, విత్ డేటా అండ్ ఎగ్జాంపుల్స్ తో చెప్పడం కోసం ఈ వీడియో ఉంటుంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఫస్ట్ వచ్చేసి మనకు సీరియల్ నెంబర్, తర్వాత డిస్ట్రిక్ట్, ఆ తర్వాత టోటల్ వేకెన్సీ అంటే మొత్తం రెవెన్యూ గ్రామాలు ఎన్నైతే ఉంటాయో ఆ వేకెన్సీ,
అదే విధంగా వచ్చిన అప్లికేషన్స్ ఈ రెండు ఇన్ఫర్మేషన్ తీసేసిన ఇక్కడ ఇవ్వట్లేదు, ఎందుకంటే మీకు ప్రీవియస్ వీడియోలో మీరు చూసారు. ఆ రెండు కాకుండా మిగిలే వేకెన్సీ ఇక్కడ తీసుకున్నా. అంటే టోటల్ రెవెన్యూ విలేజెస్ 100 ఉన్నాయి అనుకోండి, ఆ 100 లో ఒక 50 అప్లికేషన్స్ పాత విఆర్ఓ వచ్చినవి అనుకోండి, ఆ దాంట్లో నుంచి ఇది తీసేస్తే మనకు మిగిలేటివి వేకెన్సీ. ఆ వేకెన్సీ ఇక్కడ థర్డ్ లో మనం తీసుకున్నాము. ఫోర్త్ వన్ వచ్చేసి మనకు ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని ఉన్నవి. సో ఈ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కూడా మనకు మిగులుతాయి కాబట్టి ఈ రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వేకెన్సీ ప్లస్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ తీసుకుంటే ఎక్స్పెక్టెడ్ వేకెన్సీ అంటే మనకు ఎన్ని మిగిలొచ్చు, అది కూడా ఎగ్జామ్ కంటే ముందు, పాత విఆర్ఓలకు ఎగ్జామ్ పెట్టే కంటే ముందే ఎన్ని వేకెన్సీస్ ఉండొచ్చు అనేది మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మనకు తెలిసిందే కామారెడ్డి డిస్ట్రిక్ట్ లో అత్యధికంగా మనకు అప్లికేషన్స్ వచ్చినాయి కదా. సో అయితే కామారెడ్డిలో మనకు ఒక వేకెన్సీ మిగిలినట్లుగా తెలిసింది. చాలా మంది కామారెడ్డి జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు మెసేజ్ చేశారు, ఒక వేకెన్సీకి ఎలా ప్రిపేర్ అవ్వాలన్నా అని చెప్పేసి కూడా అన్నారు. అయితే నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం 34 అప్లికేషన్స్ అయితే ఇన్వాలిడ్ ఉన్నవి, కంప్లీట్ ఇన్వాలిడ్. ఇవి ఎట్లా అంటే నిరుద్యోగులు, హౌస్ వైఫ్స్, లేదంటే ఇతర అర్హత లేని వాళ్ళు అప్లై చేసినటువంటివి, ఇవి 34 ఉన్నవి. దీనికి అదనంగా ఇంకొన్ని అప్లికేషన్స్ కూడా ఇన్వాలిడ్ అవుతున్నట్లుగా తెలుస్తుంది. వాటి సమాచారం స్పష్టంగా లేకపోవడం వల్ల ఇక్కడ ఇవ్వట్లేదు. ఖచ్చితంగా 100కి 100% ఇన్వాలిడ్ అయ్యే వేకెన్సీస్ ఇన్వాలిడ్ అయ్యే అప్లికేషన్స్ వచ్చేసి 34. అంటే ఆ 34 తగ్గుతాయి కాబట్టి అవి వచ్చేసి మనకు రిమైనింగ్ వేకెన్సీకి పెరుగుతాయి, ఇక్కడ యాడ్ అవుతాయి. అందుకే టోటల్ గా మనకు అంటే బిఫోర్ ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ పెట్టిన తర్వాత పాత విఆర్ఓ నుంచి ఫెయిల్ అయిన వాళ్ళని తీసేస్తే ఇంకా పెరుగుతాయి. అది పక్కన పెడితే ప్రస్తుతానికైతే 35 నుంచి 60 వేకెన్సీస్ అయితే ఉండొచ్చు. 35 మినిమం. సో 60 వరకు కూడా వేకెన్సీస్ వెళ్ళొచ్చు ఈ కామారెడ్డి జిల్లాకు సంబంధించి. 60+ రావా అంటే 60+ కూడా రావచ్చు, ఇంకా అదృష్టం కలిసి వస్తే 100 వరకు కూడా పెరగొచ్చు. ఇది ఈ జిల్లాకు ఉన్నటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ నిజామాబాద్ విషయానికి వస్తే ప్రస్తుతం వేకెన్సీ అయితే, అంటే ఈ వేకెన్సీ అనేది మొత్తం వేకెన్సీ కాదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కోసం అవకాశం ఉన్న వేకెన్సీ 46 ప్లస్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ 24 వరకు ఉన్నవి, ఖచ్చితంగా ఇన్వాలిడ్ ఇవి. సో ఇవన్నీ తీసుకుంటే మనకు 70, మినిమం 70, తక్కువ 70 వేకెన్సీ రావచ్చు. ఇక అది 90 వరకు కూడా పెరగొచ్చు. ఇది బిఫోర్ ఎగ్జామ్, పాత విఆర్ఓలకు ముందు ఎగ్జామ్ పెట్టే కంటే ముందే ఉండే వేకెన్సీ, మళ్ళీ తర్వాత కాదు, తర్వాత ఇంకా పెరుగుతాయి. మొత్తంగా వచ్చే వరకు ఇది 100 దాటే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతానికైతే 70 నుంచి 90 వరకు వేకెన్సీస్ అయితే రైజ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా విషయానికి వస్తే 204 వేకెన్సీస్ ఉన్నవి. దానికి అదనంగా 86 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి. మొత్తం స్టేట్ లో 33 జిల్లాలో అత్యధికంగా ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి రంగారెడ్డి జిల్లాలోనే. 86 అప్లికేషన్స్ చెల్లట్లేదు. ఇది ఫైనల్ కాదు, 86 ఫైనల్ కాదు, ఇంకా పెరుగుతాయి. ఇక్కడ నేను చెప్పిన ఇన్వాలిడ్ అప్లికేషన్స్ అనేటివి ఇవి నాకు క్లారిటీ ఉన్నటువంటివి, ఖచ్చితమైనటువంటి సమాచారము. ఇంకా కొన్ని అప్లికేషన్స్ ఇన్వాలిడ్ ఉన్నవి అని కూడా తెలిసింది, వాటిపైన స్పష్టమైనటువంటి సమాచారం లేకపోవడం వల్ల ఇక్కడ మీకు చెప్పట్లేదు. సో 86 అయితే ప్రస్తుతానికి కనిపిస్తున్నవి. సో ఇవి యాడ్ అవుతాయి. ఇవి యాడ్ అవ్వడం వల్ల మనకు 290 నుంచి 320 వరకు వేకెన్సీస్ పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ సంగారెడ్డి విషయానికి వస్తే 262 వేకెన్సీస్ ఉంటే 28 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కనిపిస్తున్నవి. ఇవి వచ్చేసి 290 నుంచి 290 నుంచి 310 వరకు వేకెన్సీస్ ఉండొచ్చు, ఇంకా పెరగొచ్చు కూడా. ఖమ్మం మిత్రులు కూడా చాలా మంది అడిగారు. సో 55 తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. ఇంకొక 25 అయితే ఖచ్చితంగా యాడ్ అవుతాయి. సో మొత్తంగా 80 నుంచి 100 వరకు వేకెన్సీస్ ఉండొచ్చు. నల్గొండ విషయానికి వస్తే 227 వేకెన్సీస్ ఉన్నవి. దానికి అదనంగా 18 వరకు అయితే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నాకు తెలిసింది. సో మొత్తంగా 285 నుంచి 300 వరకు వేకెన్సీస్ అయితే మిగిలొచ్చు. నెక్స్ట్ వరంగల్ విషయానికి వస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉన్న జిల్లా ఇదే. సో -46 వచ్చిన అప్లికేషన్స్, అక్కడ ఉన్న వేకెన్సీ, అక్కడ ఉన్న రెవెన్యూ గ్రామాల కంటే ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మైనస్ వేకెన్సీ పడింది. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వచ్చేసి 26 అయితే తెలిసింది నాకు. సో ఈ 26 కలిసినా కూడా మళ్ళీ అంటే -46 కి 26 కలిసినా కూడా ఇంకా మైనస్ లోనే కనిపిస్తుంది, -20. అయితే ఫైనల్ స్టేజ్ అంటే మనకు పాత విఆర్ఓలకు సంబంధించి ఎగ్జామ్ జరిగి అంతిమంగా వాళ్ళకు సంబంధించిన రిక్రూట్మెంట్ జరిగే వరకు అవి పెరగొచ్చు, ప్లస్ లోకి రావచ్చు. అవి 20 నుంచి 30 వేకెన్సీస్, ఎన్నో కొన్ని తక్కువ 20-30 వేకెన్సీస్ తోనైనా నోటిఫికేషన్ లో వరంగల్ జిల్లాకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అప్పుడే డిసప్పాయింట్ అవ్వద్దు వరంగల్ మిత్రులారా. సో ముఖ్యంగా ఎందుకంటే చాలా మంది బాధపడ్డారు నాకు ఈ విషయం చెప్పి, ఈ విషయం తెలిసిన తర్వాత. ఎందుకంటే వరంగల్లో ఉన్న రెవెన్యూ గ్రామాల కంటే ఎక్కువ అప్లికేషన్స్ రావడం అనేది చాలా డిసప్పాయింట్ చేసేటువంటి విషయం. అయినప్పటికీ కూడా పెరుగుతవి, ఇది ఇప్పుడే ఫైనల్ కాదు. నెక్స్ట్ సూర్యాపేట జిల్లా విషయానికి వస్తే 44 ఉన్నవి. సో +21 అంటే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ 21 అయితే స్పష్టమైనవి ఉన్నవి. సో 65 నుంచి 80 వేకెన్సీస్ వరకు రావచ్చు. ఇక కొత్తగూడెం విషయానికి వద్దాము. భద్రాద్రి కొత్తగూడెం 159 వేకెన్సీస్ ఉన్నవి. దానికి +16 కలిసే అవకాశం ఉంది. 16 అంటే ఇవి ఇన్వాలిడ్ వేకెన్సీస్ వల్ల ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వల్ల వచ్చేటువంటి వేకెన్సీస్. సో 175 నుంచి 190 వరకు రావచ్చు, 200 కూడా దాటొచ్చు. కరీంనగర్ విషయానికి వస్తే కేవలం ఒక వేకెన్సీ కనిపించింది మనకు, సేమ్ కామారెడ్డి జిల్లా లాగా. సో కరీంనగర్ విషయంలో కూడా మనకు 19 అప్లికేషన్స్ అయితే ఇన్వాలిడ్ అయినవి, అంటే చెల్లలేదు, ఇంకా పెరుగుతాయి. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 20 నుంచి 40 వేకెన్సీస్ అయితే బిఫోర్ ఎగ్జామ్ అంటే పాత విఆర్ఓలకు ఎగ్జామ్ పెట్టే కంటే ముందే ఉండే అవకాశం ఉంది. తర్వాత ఇంకా చాలా మంది కనుక ఫెయిల్ అయితే అది ఇంకా పెరిగే అవకాశం ఉంది. 50+ వేకెన్సీ కరీంనగర్ జిల్లాల వరకు, అంటే 50+ అంటే 50, 60, 70 ఎంతైనా అంతిమంగా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ లో కనిపించవచ్చు. నెక్స్ట్ సిద్దిపేట విషయానికి వస్తే 197 వేకెన్సీ ఉండే
ఆ 197 కి అదనంగా మనకు ఒక 18 అయితే స్పష్టంగా కలుస్తున్నవి. అంటే పాత విఆర్ఓ విఆర్ఎల్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ఇన్వాలిడ్ అయినవి ఒక 18 వరకు అయితే స్పష్టంగా ఉంది. నాకు అందిన ఇంకొక సోర్సెస్ ద్వారా ఏంటంటే ఇంకా ఎక్కువనే ఇన్వాలిడ్ అయినవి అని చెప్పేసి తెలుస్తుంది. సో మొత్తంగా 250 నుంచి 230 215 నుంచి 230 వరకు వేకెన్సీస్ మిగలొచ్చు, అంతకంటే దాటొచ్చు కూడా. నెక్స్ట్ వికారాబాద్ విషయానికి వస్తే వికారాబాద్ లో 327 వేకెన్సీస్ ఆల్రెడీ కనిపించిండే. సో దానికి అదనంగా 28 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి. ఈ రెండు కలిపితే మనకు 355 మినిమం 355 నుంచి 380 వరకు వేకెన్సీస్ అయితే రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా విషయానికి వస్తే 127 వేకెన్సీ కనిపించిండే. ఆ 127 కి ప్లస్ 18 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ స్పష్టంగా ఉన్నవి. సో మొత్తంగా 145 నుంచి 160 వరకు వేకెన్సీ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ యాదాద్రి భువనగిరి విషయానికి వస్తే 141 వేకెన్సీ ఉండే. సో అదనంగా ప్లస్ 17 అయితే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి వస్తున్నవి. సో మొత్తంగా 158 నుంచి 180 వరకు వేకెన్సీస్ ఉండొచ్చు. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాకు వచ్చే వరకు 207 వేకెన్సీ ఉన్నవి. దానికి అదనంగా 13 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి ఖచ్చితంగా కలుస్తున్నవి. సో మొత్తంగా 220 నుంచి 240 వరకు అయితే వేకెన్సీస్ ఉండొచ్చు. ఇది మంచిర్యాల విషయము. నెక్స్ట్ జగిత్యాల జిల్లా విషయానికి వస్తే 121 వేకెన్సీస్ ప్లస్ దానికి అదనంగా 17 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి వేకెన్సీ, మొత్తంగా 138 నుంచి 160 వరకు వేకెన్సీ అయితే మిగిలే అవకాశం ఉంది. నెక్స్ట్ మహబూబాబాద్ విషయానికి వస్తే 116, అదనంగా ఒక 9 మాత్రమే మనకు స్పష్టమైనటువంటి ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి. ఇవి పెరగొచ్చు, ఫిక్స్డ్ నెంబర్ కాదు నేను చెప్పేది. ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంది. సో మొత్తంగా 125 నుంచి 140 రేంజ్ ఇవ్వడానికి కారణం కూడా అదే. సో మినిమం 125 ఇంకా 140 వరకు కూడా పెరగొచ్చు, లేదా ఇంకా కూడా పెరగొచ్చు. నెక్స్ట్ నాగర్ కర్నూలు విషయానికి వస్తే 201 వేకెన్సీ, 12 ఏమో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వల్ల కలుస్తున్నవి. సో మొత్తంగా 213 నుంచి 230 వరకు ఉండొచ్చు. హనుమకొండ విషయానికి వస్తే 21 వేకెన్సీ మాత్రమే కనిపించింది. దానికి అదనంగా ఒక 6 అప్లికేషన్స్ మాత్రమే ఇన్వాలిడ్ అయినట్లుగా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా క్లారిటీ లేనటువంటి ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కూడా ఉండొచ్చు. సో అవి కలిపితే మనకు 27 నుంచి 40 వేకెన్సీస్ అయితే ఉంటుంది. అంతిమంగా ఫైనల్ గా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ వచ్చే టైం నాటికి ఇవి 50+ 60+ కూడా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక భూపాలపల్లి జిల్లా విషయానికి వస్తే 84 వేకెన్సీ ప్లస్ 6 వేకెన్సీ అయితే ఖచ్చితంగా కలుస్తవి ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వల్ల. సో 90 నుంచి 110 వరకు వేకెన్సీస్ ఉండొచ్చు, ఇంకా పెరగొచ్చు. నారాయణపేట విషయానికి వస్తే 112 వేకెన్సీ ప్లస్ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి 13, 125 నుంచి 140 వరకు వేకెన్సీస్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక నిర్మల్ విషయానికి వస్తే భారీగానే వేకెన్సీ ఉన్నవి, 292 వేకెన్సీ ఉన్నవి. దానికి అదనంగా ఇంకో 23 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వల్ల కలిసే అవకాశం ఉంది, అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇదైతే మినిమం తక్కువ 23 యాడ్ అవుతాయి. సో 350 నుంచి 340 వరకు వేకెన్సీస్ తోన ఉండొచ్చు. నెక్స్ట్ మెదక్ విషయానికి వస్తే 244 వేకెన్సీ, ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి ఇంకో 16, మొత్తంగా 260 నుంచి 280 వేకెన్సీ వరకు ఉండే అవకాశం ఉంది. ఇక వనపర్తి జిల్లా విషయానికి వస్తే 109 వేకెన్సీ ఉండే. సో దానికి అదనంగా ఇంకొక 9 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వల్ల వేకెన్సీ ఉన్నవి, ఇంకొక 2 పెరగొచ్చు కూడా. సో మొత్తంగా 118 నుంచి 130 మధ్యలో వేకెన్సీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ పెద్దపల్లి విషయానికి వస్తే 95 వేకెన్సీ, దానికి అదనంగా 12 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి వేకెన్సీ. సో మొత్తంగా 107 నుంచి 120 వరకు వేకెన్సీ అయితే ఉండే అవకాశం ఉంది పెద్దపల్లి జిల్లాలో. నెక్స్ట్ ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ఇక్కడ మనకు 400 వేకెన్సీ ఉన్నవి. రాష్ట్రంలోనే అత్యధికంగా వేకెన్సీ కనిపిస్తుంది అప్లికేషన్ బేస్డ్ గా. సో ఆ 400 వేకెన్సీకి మళ్ళీ ఇంకొక 10 వరకు అయితే ఇన్వాలిడ్ అప్లికేషన్స్ కనిపిస్తున్నవి, 10 ఉన్నవి స్పష్టంగా, ఇంకో పెరగొచ్చు కూడా. సో 410 నుంచి 420 వరకు వేకెన్సీ అయితే మినిమం ఉండే అవకాశం ఉంది. ఇక జనగాం విషయానికి వస్తే 67 ప్లస్ 10 వచ్చేసి ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి, మొత్తంగా 77 నుంచి 95 వరకు వేకెన్సీ ఉండొచ్చు, 100 కూడా క్రాస్ అవ్వచ్చు. గద్వాల్ విషయానికి వస్తే 102 ఉన్నవి ప్లస్ ఒక 10 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ఉన్నవి, సో స్పష్టంగా తెలిసినవి. సో దీనివల్ల 112 నుంచి 130 వరకు వేకెన్సీ ఉండొచ్చు, ఇంకా పెరగొచ్చు కూడా. మల్కాజ్గిరి విషయానికి వస్తే మేడ్చల్ మల్కాజ్గిరి 63 వేకెన్సీ ఉండే, దానికి అదనంగా ఇంకొక 37 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి కలుస్తున్నవి. సో మొత్తంగా 100 నుంచి 120 వరకు వేకెన్సీ ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ ఉన్నటువంటి జిల్లా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 346 వేకెన్సీ ఉన్నవి, దానికి ఇంకో 19 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి కలుస్తున్నవి. సో మొత్తంగా 365 నుంచి 380 వరకు వేకెన్సీస్ వస్తున్నవి. సో అంతిమంగా అంటే మనకు ఫైనల్ గా మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చే నాటికి 400 కూడా టచ్ అవ్వచ్చు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో. నెక్స్ట్ ములుగు జిల్లా విషయానికి వస్తే 258 వేకెన్సీ, ఇంకొక 7 వేకెన్సీ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ నుంచి వస్తవి. సో మొత్తంగా 265 నుంచి 280 వరకు రావచ్చు. రాజన్న సిరిసిల్ల విషయానికి వస్తే 97 ప్లస్ ఇంకో 17 ఇన్వాలిడ్ అప్లికేషన్స్ వి. సో మొత్తంగా 110 నుంచి 130 వరకు రావచ్చు. ఇక లాస్ట్ వచ్చేసి మనకు హైదరాబాద్ లో -3 అంటే అక్కడ ఉన్నటువంటి 66 రెవెన్యూ విలేజెస్ కి 69 అప్లికేషన్స్ వచ్చినవి. సో దానివల్ల -3 కనిపించింది. కానీ వచ్చినటువంటి 69 అప్లికేషన్స్ లో స్పష్టంగా ఖచ్చితంగా మనకు ఇన్వాలిడ్ అని తెలుస్తున్నవి 26 ఉన్నవి, ఇంకొన్ని ఎక్స్ట్రా కూడా ఉండొచ్చు. సో 26 ఇక్కడ మనం వాటికి యాడ్ చేసుకుంటే ఈ -3 కి 26 కలిపితే 23 నుంచి 40 23 నుంచి 40 వరకు వేకెన్సీ రావచ్చు. సో ఇది వచ్చేసి హైదరాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి విషయము.
ఓకే గైస్, సో మొత్తంగా వేకెన్సీ బేస్డ్ ఆన్ అప్లికేషన్స్ అంటే మనకు వచ్చిన 6196 అప్లికేషన్స్ ప్రకారం చూసుకుంటే వేకెన్సీ వచ్చేసి 4758 మొత్తం స్టేట్ లో. కానీ ఇన్వాలిడ్ అప్లికేషన్స్ 650 అయితే 100% ఇన్వాలిడ్, 100% 100% ఇన్వాలిడ్ ఉన్నటువంటివి నా దగ్గర ఉన్న ఇన్ఫో 650. కానీ ఇది ఫైనల్ కాదు, ఇంకా ఉన్నవి నాకు తెలియనటువంటివి, ఇంకా స్పష్టత రానటువంటివి కూడా ఉన్నవి. సో మొత్తంగా 650 నుంచి 1000 వరకు, ఇంకొన్ని సందర్భాల్లో 1100 1200 వరకు కూడా ఇన్వాలిడ్ అయ్యే అవకాశం ఉంది. సో దీనిపైన అధికారిక సమాచారం మనకు ఎప్పుడు వస్తే అప్పుడు మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా. ఇదైతే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్. 650 అయితే ఖచ్చితంగా ఇన్వాలిడ్, ఇంకా అంతకంటే డబుల్ అంటే ఇంకొక 500-600 వరకు కూడా, సో అట్లీస్ట్ 1000 వరకు వెళ్ళొచ్చు ఈ ఇన్వాలిడ్ అప్లికేషన్స్. సో ఇన్వాలిడ్ అప్లికేషన్స్ ని తీసేస్తే మరి వ్యాలిడ్ అప్లికేషన్స్ ఎన్ని ఉండొచ్చు అంటే 6196 కాదు, 5500 నుంచి 5000 వరకు మాత్రమే. ఇంకొన్ని సందర్భాల్లో 4800 వరకే ఉండొచ్చు. సో 5500 కంటే తక్కువనే ఉంటవి. 5500 అయితే దాటవు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. బిలో 5500 అంటే అరౌండ్ 5000, 5000కు కాస్త అటు ఇటుగా మనకు 5200, 5300, 4900 ఈ రేంజ్ లో మనకు వ్యాలిడ్ అప్లికేషన్స్ ఉండొచ్చు. సో మనకు అరౌండ్ 5000, 5000కు దగ్గరగా ఎగ్జామ్ రాసే అంటే ఎగ్జామ్ కి వాళ్ళకు పిలిచే అవకాశం ఉంది. ఈ 5000 మందిలో కూడా మళ్ళీ ఒక 500-600 మంది 1000 మంది ఎగ్జామ్ రాయకపోవచ్చు. అలా చూస్తే ఒక 4000 మంది ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. అందులో కూడా మళ్ళీ ఒక 20-25% అంటే ఒక 1000 మంది వరకు ఫెయిల్ అయితే గనక 3000 మంది భర్తీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది పాత విఆర్ఓ విఆర్ఏల నుంచి. ఇలా ఏదైనా జరగవచ్చు, కానీ మనకైతే ఖచ్చితంగా వేకెన్సీస్ పెరుగుతూనే ఉంటవి. ఇక వేకెన్సీ బేస్డ్ ఆన్ వ్యాలిడ్ అప్లికేషన్స్ అంటే పరీక్ష కంటే ముందే, పాత విఆర్ఓ విఆర్ఓ పరీక్ష జరిగే కంటే ముందే బేస్డ్ ఆన్ వ్యాలిడ్ అప్లికేషన్స్ 5500 నుంచి 6000. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే తర్వాత మనకి ఎగ్జామ్ లో అందరూ పాస్ అయ్యారు, అందరు రాసిండ్రు, అందరు పాస్ అయ్యారు అనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీ అయితే ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మీరు ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు. సో మీకు ఇంత క్లియర్ గా ప్రతి జిల్లాది కూడా ఇంత నీట్ గా రాసి ఇంత క్లారిటీగా చెప్పినా ఇంకా కొన్ని జిల్లాల వారు భయపడుతున్నారు, బాధపడుతున్నారు. సో ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. అది జీపీఓకైనా కావచ్చు, లేదంటే ఇంకా దేనికైనా పనికి రావచ్చు. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ఇది ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఏం కాదు, కానీ మనకు అందిన సమాచారము. ఇంకా దీంట్లో మార్కులు కూడా ఉండొచ్చు. ఏది జరిగినా ఇంకా పెరుగుతవే తప్ప నిరుద్యోగులకు తగ్గదు. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది సిచ్యువేషన్. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.